అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము మాట్లాడుకోబోతున్న అంశం ఏంటనంటే, ఇప్పుడు ప్రెజెంటు మార్కెట్లలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? అదేవిధంగా నెక్స్టు రాబోయే రోజుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పడుతున్నటువంటి స్టాక్ మార్కెట్ల పట్ల అనే విషయాల గురించి కాస్త డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, బ్రిటానియా, టాటా స్టీల్, సో కెనరా బ్యాంకు ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ రోజున మనం మార్కెట్లు చూసుకున్నట్టయితే నిన్న కూడా మనకి మార్కెట్లు అనూహ్యంగా కింద పడ్డం మనం చూసాం. నిఫ్టీలో మార్కెట్లు ఒక 100 నుండి 200 పాయింట్ల గ్యాప్ డౌన్ వచ్చి 22,000 కట్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది నిఫ్టీలో. సో బహుశా అది ఈరోజు కంప్లీట్ అయిపోవచ్చు. అదేవిధంగా మార్కెట్లు ఈరోజు కాస్త పైకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ పైకి వెళ్ళే కొద్దీ సెల్లింగ్ ప్రెషర్ అనేది పెరిగే అవకాశమే ఉంటుంది. అదేవిధంగా వోలటాలిటీ ఇండెక్స్ కూడా కాస్త మళ్ళీ పెరిగిందని మాట్లాడుకోవచ్చు. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే, నా విశ్లేషణ ప్రకారంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లింగ్ మోడ్ అనేది స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే 48,000 మీదన ఉన్నంత వరకు మార్కెట్కి పెద్ద డ్యామేజ్ అనేది లేదు బ్యాంక్ నిఫ్టీలో. సో ఎప్పుడైతే 48,000 కట్ అయ్యి అరౌండ్ 47,900, 850 ఆ మధ్యలో ప్రయాణం చేస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా సెల్లింగ్ మోడ్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో 47,650 అరౌండ్ 600 ఎప్పటికైతే ఆ పాయింట్కి రీచ్ అవుతుందో, ఇంకా ఆటోమేటిక్గా అక్కడి నుండి కూడా ఒక 1000 పాయింట్ల కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీలో చూసుకున్నట్లయితే 21,000 పైన 21,500 మీదన ఉన్నంత దాకా నిఫ్టీలో ఎటువంటి ఇబ్బంది రాదు. 21,500 మీదన ఉన్నంత దాకా నిఫ్టీలో ఎటువంటి ఇబ్బంది రాదు. అంటే ఇక్కడ నుండి ఒక 500 పాయింట్స్ డౌన్ అనమాట. సో మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఇస్తూ ఉంటారు, షార్ట్ కవరింగ్కి వస్తూ ఉంటారు ఎఫ్ఐఐస్. సో తర్వాత అదేవిధంగా మళ్ళీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒక 46,000 మార్కును టచ్ చేసే అవకాశం అయితే ఉంది. నిఫ్టీ చూసుకుంటే ఒకసారి 20,000 మార్కుని మళ్ళీ ఒకసారి టచ్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఎప్పుడైతే 19,500 లేదా 19,000కి వెళుతుందో అప్పుడు మార్కెట్ బుల్లిష్ మోడ్కి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 19,000కి వెళుతుందా నిఫ్టీ అంటే ఇది కొద్దిగా క్వశ్చన్ మార్కే. కాకపోతే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నాం, ఇంతకాలము 22,000 మీదన మాత్రమే మార్కెట్ కొనసాగింది. సో ఈరోజు ఏంటి, 22,000 మార్కు క్రాస్ చేసి కిందకి వెళ్ళడానికి మార్కెట్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి కూడా ఇంకొక 2,000 పాయింట్లు కిందకి పడడానికే అవకాశం అయితే చూపిస్తుంది. అట్లీస్ట్ 20,000 వరకైనా మార్కెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. సో ఇదంతా కూడా ఒక 2-3 F&O సెషన్స్ మధ్యలోనే జరుగుతుంది. అంటే ఈ క్వార్టర్లో జరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఇది మార్చ్ క్వార్టర్ కదండి. ఇలా ఈ మార్చ్ క్వార్టర్లో ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. మార్చ్, ఏప్రిల్, మే అంటే ఈ మే దాకా మార్కెట్లు అనేవి ఇలాగే ఉంటాయి. అదే మే తర్వాత జూన్ క్వార్టర్కి వచ్చేటప్పటికి మార్కెట్లు అక్కడ పుంజుకునే అవకాశం అయితే ఉంది. 18,500, 19,000 మధ్య మార్కెట్లు తిరిగి పైకి ప్రయాణం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ సందర్భంగా మనం ఏం చేయాలి? ఏవైతే మార్కెట్లు బాగా కిందకి పడిపోయి మార్కెట్లలో ఏ కౌంటర్స్ అయితే బాగా కిందకి పడిపోయి ఉంటాయో అలాంటి కౌంటర్స్ని మనము తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి వాటిల్లో కొన్ని నేను చెప్పదలుచుకున్నది అమర్ రాజా బ్యాటరీస్, భారతీ ఎయిర్టెల్ ఇంకా కూడా
హై వాల్యూస్‌లోనే ట్రేడ్ అవుతుంది. సో, నెస్లే ఇండియా, బ్రిటానియా, తర్వాత కెనరా బ్యాంకు, టాటా స్టీలు, ఆహ్, ఇవే ఇవన్నీ కూడా విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఇప్పుడు వీటిల్లో కెనరా బ్యాంక్ ఏమో స్ప్లిట్. కెనరా బ్యాంకు, టాటా స్టీలు, నెస్లే ఇండియా ఇవి 3 స్ప్లిట్ అయిపోయిన స్టాక్స్ అనమాట. స్ప్లిట్ అయ్యి కొన్నింటికి బోనస్‌లొచ్చి అలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చినటువంటి స్టాక్స్. ఇప్పుడు కెనరా బ్యాంక్ చూసుకున్నట్లయితే రూ. 500 దాకా వెళ్ళి రూ. 500 దగ్గర స్ప్లిట్ అయ్యి రూ. 120కి వచ్చినటువంటి స్టాకు. 120 అరౌండ్ 105 దాకా కూడా వచ్చి ట్రేడ్ అయింది. సో, ఇప్పుడు మనము ఇట్లాంటి వాటిల్లో గనక మనము ఎంటర్ అవ్వగలిగితే ఇది ఎస్ఐపి మోడ్‌లో చేసుకోవాలి ఇవన్నీ. ఎస్ఐపి మోడ్‌లో వీటిని మనము అక్యుములేట్ చేసుకుంటూ వస్తే ఆహ్, మెల్లమెల్లగా పడే కొద్దీ యావరేజ్ పెరిగే కొద్దీ అక్యుములేషన్ అట్లా చేసుకుంటూ వస్తే అప్పుడు మనకి గ్రోత్ అనేది ఉంటుంది. ఇదంతా నేను చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? 2 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మీరు చూసుకున్నట్లయితే మీకు మార్కెట్‌లలో లాభాలే ఉంటాయి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది స్టాక్ మార్కెట్‌లో. వాళ్ళు భయపడిపోయే అవకాశం అయితే ఉంది. సో, అదే విధంగా టాటా స్టీల్ అండి. టాటా స్టీల్ గూడా ప్రెజెంటు మార్కెట్‌లలో ఉన్నటువంటి అనిశ్చితి కారణంగా కింద పడడం జరుగుతుంది. ఇది కూడా రూ. 1000 దగ్గర నుండి రూ. 100 దాకా మార్కెట్‌లో అంటే స్ప్లిట్ అయ్యి 1:10 కింద స్ప్లిట్ అయ్యి కిందకి వెళ్ళినటువంటి స్టాక్ అనమాట. ఇది రూ. 98 నుండి అరౌండ్ బిలో 200 దాకా కూడా జర్నీ చేస్తున్నటువంటి స్టాక్ ఇది. సో, తర్వాత వీటిల్లో మనం ఇప్పుడు గనక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అదే 2 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని మనం దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టుకోగలిగితే మనకి ఖచ్చితమైనటువంటి రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. రాబోయే 2 ఏళ్లలో ఇవన్నీ పెరగబోయేటువంటి స్టాక్స్. సో, అదే విధంగా నెక్స్టు నెస్లే ఇండియా. నెస్లే ఇండియా 2010లో లిస్ట్ అయింది. రూ. 250 దగ్గర లిస్ట్ అయ్యి 25,000 దాకా వెళ్ళి 25,000 దగ్గర నుండి ఇప్పుడు స్ప్లిట్ అయ్యి 2,500కి వచ్చింది. 2,500కి వచ్చిన తర్వాత అప్పుడు కూడా అది 1,700 అంటే ఇంచుమించుగా 1,800 దాకా కూడా కిందకి వెళ్ళి అక్కడి నుండి మళ్ళా తిరిగి దీని ప్రయాణం కొనసాగించడం నేనైతే చూస్తున్నాను. సో, ఇవన్నీ కూడా ఒక్క 2 ఏళ్ల కాలపరిమితితో మీరు గనక హోల్డ్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఆహ్, ఆహ్, సారీ రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి పెంపుని మీరు చూస్తారు. సో, అదేవిధంగా ఎయిర్టెల్ అయితే ప్రెజెంటు కాస్త హైయర్ వాల్యుయేషన్‌లోనే ఉంది. ఎయిర్టెల్ కూడా ఇంకా బాగా తగ్గాలి. సో, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్. అమర్ రాజా బ్యాటరీస్ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడో 1,900, రూ. 2,000 దగ్గర నుండి ఈ రోజున ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదు. నేను రూ. 1,200 దగ్గర చూశాను. సో, ఇప్పుడైతే వీటిని తీసుకోవచ్చు. తీసుకొని అట్టే పెట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో మంచి వెల్త్ క్రియేషన్స్ అనేవి మనం చూస్తాం. వెల్త్ డెవలప్‌మెంట్స్ అనేవి మనం చూస్తాం. అదేవిధంగా చిన్న కౌంటర్స్‌లో మనం చూసుకున్నట్టయితే మోర్పెన్ ల్యాబు, జైన్ ఇరిగేషను, అదేవిధంగా నెక్స్టు ఇది మన లాయిడ్ ఇంజినీర్సు. సో, ఇట్లాంటివి మనం చూస్తాం. మోర్పెన్ ల్యాబు, జైన్ ఇరిగేషను, లాయిడ్ ఇంజినీర్స్. ఇవి 3 కూడా స్మాల్ కౌంటర్స్. మోర్పెన్ ల్యాబ్ ఏంటి అంటే రూ. 90 నుంచి కిందకొచ్చింది. సో, ఇప్పుడు ప్రెజెంటు రూ. 55 ఆ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. సో, జైన్ ఇరిగేషను రూ. 70 నుంచి కిందకొచ్చింది. రూ. 70 నుంచి కిందకొచ్చి ప్రెజెంట్ అది రూ. 45లోనో ట్రేడ్ అవుతున్నట్టుంది. సో, అదేవిధంగా నెక్స్టు
మన లాయర్ ఇంజినీర్స్ అంతే 80 రూపీస్ ఆ మధ్యలోంచి కిందకొచ్చింది. సో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి వెల్త్ క్రియేట్ చేసి పెడతాయండి. సో, వెల్త్ క్రియేట్ చేసి పెట్టి మనకి ఒక మంచి ఆహ్, వెల్త్ బూస్టర్‌నిచ్చేటువంటి స్టాక్స్ ఇవి. ఇదే కాకుండా సుజలాన్‌ని కూడా మీరు ఒక కంట కనిపెట్టుకోవచ్చు. సుజలాన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పటికి కూడా సుజలాన్ అనేది హయ్యర్ వాల్యూస్‌లోనే ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఏంటి స్టాక్ అనేది లోయర్ ప్రైజెస్‌లో చూపిస్తుంది. ఆహ్, లోయర్ ప్రైజెస్‌లో చూపిస్తుంది కాబట్టి ఒక ఆహ్, వెల్త్ క్రియేషన్స్‌లో దీన్ని కూడా మనము పార్టిసిపేట్ చేయించాలి ఇందులో కూడా స్మాల్ అమౌంట్ మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సో, ఆహ్, ఇంకా చాలా విషయాలు రాబోయే వీడియోల్లో మనం మాట్లాడుకోబోతున్నామండి. అదేవిధంగా ఎఫ్ఎన్ఓలో మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలో కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు నేను చెప్పదలుచుకున్నాను. సో, నెక్స్ట్ మరొక విషయం అండి. మీకు ఇది ఈ వీడియో గనక నచ్చి ఉన్నట్లయితే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఇదే కాకుండా మంచి మంచి విషయాలు మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు అయినా నేను మీ ముందుకొస్తూ ఉంటాను. మరొక కొన్ని స్టాక్స్ గురించి నేనిప్పుడు మీకు చెప్పదలుచుకుంటే అరవింద ఫార్మా తీసుకోవచ్చు. ఫార్మసీ సెక్టార్‌లో నాకు బాగా పరిచయం ఉన్నటువంటి స్టాక్ చూసుకుంటే అరవింద ఫార్మా ఇప్పుడైతే ప్రెజెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది ప్రెజెంటు ఏ ప్రైస్‌లో కొనాలి అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో అయితే చెప్తానండి. సో, నెక్స్టు మనం ఏం చేయొచ్చు, ఆహ్, మన ఈ సులా వైన్యార్డ్ గానీ, లేకపోతే ఒక హ్మ్, వలట్రా గ్రీన్‌టెక్ కానీ, సో, ఇలాంటి మంచి మంచి కౌంటర్స్‌లో మనం గనక ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోగలిగితే, మనము ఒక మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఆహ్, ఈ ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఏదైతే ఉందో, అది ప్రెజెంటు 1100కి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో, ఒకవేళ 1100కి గనక వస్తే, అక్కడ మీరు బై చేసుకోగలిగితే రూ. 1000 స్టాప్ లాస్‌ని పెట్టుకోండి. రూ. 1000 స్టాప్ లాస్‌గా పెట్టుకొని, మీరు బై చేసుకోగలిగితే, మీకు మంచి వెల్త్ క్రియేషన్ అనేది వస్తుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఒకప్పుడు ఇది 2000, 2500 దాకా కూడా వెళ్ళింది. అలాంటిది ఈరోజు ఎంతకొచ్చింది? ఇంచుమించుగా 1150, 1170 ఆ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. సో, 1100 మార్కును టచ్ చేయడానికి ఇది చూస్తుంది. ఇందులో కూడా ఏంటి బోనస్ ఇష్యూ చేశారు. కాబట్టి ఇది ఇక్కడికొచ్చింది. సో, అదేవిధంగా హోటల్స్‌లో చూసుకున్నట్లయితే లెమన్ ట్రీ హోటల్ ఇంచుమించుగా రూ. 180 దాకా ట్రేడ్ అయ్యి కిందకి పడడానికి ప్రయత్నం చేస్తూ మెల్లమెల్లగా కిందకి పడుతూ వస్తుంది. అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇది కూడా తీసుకోండి. సో, ఇవన్నీ గనక మీరు మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోగలిగితే రాబోయే రోజుల్లో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.